నామాన్ని గణపరచుదా. ప్రతి ఒక్కరము లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆయన వైపు చేతులెత్తి, ఆకాశము వైపు చేతులెత్తి దేవుని నామాన్ని గణపరచుదాం. ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. గత కాలం అంతా దేవుడు కాచాడు, కాపాడాడు, క్షేమం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఈ సంఘ యాత్రలో ఈరోజు క్షేమంగా ఉంచాడు. మరొక సంవత్సరంలోనికి సంఘముగా మరి ముందుకు సాగే దేవుడు తన కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. మన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవునికి అర్పించుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక్కరు కళ్ళు తెరవద్దు, దయచేసి బయటికి వెళ్ళద్దు. దయచేసి కళ్ళు తెరవద్దు, బయటికి వెళ్ళద్దు. కళ్ళు మూసుకొని దేవుని తలంచుకుందాం, దేవుని ఆరాధించుదాం, దేవుని మహిమపరచుదాం, దేవుని ఘనపరచుదాం. దేవుడు ఏం కోరుకోవట్లేదు కదా, మనము దేవుని ఆరాధించడము ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని దేవునికి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఉదయ కాల వేళ ప్రభు సన్నిధికి వచ్చినప్పటి మనం ఊరికి వెళ్ళక మంచి మరి దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని వాక్య చేత ఈరోజు నింపబడి మనం వెళ్దాం. మనం అందరం ఆశపడి ఉందాం దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడు స్తుతించుదాం. ప్రతి ఒక్కరు స్వరం వినపడాలి. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. ఈ సమయం నోరు తెరవకుండా మనం భోజనం చేయగలుగుతామా? అన్నం తినగలుగుతాం? మరి దేవుడు మనం దీవించాలంటే, ఆశీర్వదించాలంటే మనము దేవుని సన్నిధిలో చూడండి, కాకులు కావు కావు అని అరుస్తూ ఉంటాయి కదా. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైనది ఇలలేని లేదయ్యా, నీ మాటకు ప్రభావము ఉన్నది, నీ మాటకు ప్రభావము ఉన్నది. ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఆయన మనకి ఇచ్చినటువంటి కృపే. ఈ ఉదయకాల సమయంలో ఆయన గొప్ప దేవా, ఈ సృష్టికర్త అన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడుతాము. ప్రతి ఒక్కరు కూడా పాట పాడుతూ ఉంటున్నప్పుడు రెండోసారి కలిసి పాడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడుతూ దేవుని యొక్క ఆత్మకి ఇక్కడ స్థానం కలుగుతాం. He
Thank you.
ఇక్కడ ఎంత మంది ఉన్నప్పటికీ, ఇక్కడున్న ఇన్స్ట్రుమెంట్లు కాదు, ఇక్కడున్న మందిరము కాదు, ఇక్కడున్న ప్రజలు కాదు, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి సహవాసమును, లార్డ్ ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్. అయ్యా మేము కోరుకుంటూ ఉంటున్నాం నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నీ సహవాసమును అనుభవించుటకు ప్రభా మేము ఇష్టపడుతూ ఉంటున్నాం. అయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభా ఇంతవరకు పాటల ద్వారా అనేకులు నేను స్తుతించినటువంటి పాటల ద్వారా, ఈ స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారయ్యా. తిరిగి నాయనా నిలబడబోతున్న నీ దైవజనులు కూడా మీరు వాడుకొని నీ వాక్కులు నాకు మాకు మీరు అందించమని అడుగుదాం. ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం దేవుని సన్నిధిలో. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను విడుదల పొందుకొని వెళ్ళాలయ్యా, నేను స్వస్థత కలిగి వెళ్ళాలయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నేను బాధపడుతూ ఉంటున్నాను, ఈ మాట ద్వారా మీరు మా జీవితంలో చేసిన మేలు సాక్ష్యము ద్వారా మాకు మేలు జరగటానికి సహాయము చే ప్రభా. ఎందుకంటే నీ మాటకు ప్రభావం ఉన్నదయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో దీన సేవకుడు ఏర్పాటు చేసుకున్నాం ఈ 8వ యానివర్సరీలో ప్రభా 7 సంవత్సరములు ముగించుకున్నాడు అంటే సంపూర్ణత వారి జీవితంలో జరిగింది. మరి 7 రోజుల్లో దేవుడు సృష్టి అంతటిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడు కదా. మరి విశ్రమించిన దేవుడు అలాగే ఊరుకోలా, ఏమి చేయకుండా కార్యము జరగకుండా అలా ఊరుకోలేదు. ఆ 8వ దినము నుంచి తన ప్రభావమును మహిమను ఈ భూమి మీద కుమ్మరించాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో 7 సంవత్సరములు అయిపోయింది. ఈ సంఘ యాత్రలో సంపూర్ణత మీరు ఇచ్చారయ్యా. అయితే 7వ సంవత్సరం అయిపోయింది కదనని మేము విశ్రమించొద్దు. 8వ సంవత్సరం నుంచి మా జీవితంలో మీరు చేసేటువంటి ప్రతి కార్యము మా ఎడల చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో అలాగే చెప్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ కోరిక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుల నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ దైవమే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము ఈ రీతిగా నిలబడి ఉన్నాం. మా సంఘ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నామంటే కేవలం నీవు ఇచ్చిన కృపే ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించుటకు ఆరాధించుటకు హృదయపూర్వకముగా నేను మహిమపరచుటకు ప్రభువా మేము ఇక్కడ మోకరించగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో కూడా ఉండండి. మా హృదయంలోకి మీరు రెండయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ 8వ యానివర్సరీ కోరికను జయకరముగా మీరు జరిగించండి. ప్రారంభ ప్రార్థన నుంచి ఇంతవరకు మీరు నడిపించినారు. తిరిగి ప్రభువా నిలబడబోతున్న దైవదాసులను కూడా వాడుకోనండి. నాకు మాకు కావాల్సిన ప్రత్యేకమైన వర్తమానము మీరు అందించండి. ఏదో వచ్చి 4 మాటలు చెప్పుకొని భోజనం చేసుకుని వెళ్ళిపోతే కాదు ప్రభువా. నీ మాటకు ప్రభావం ఉన్నది అని భక్తుడు పాట పాడాడు కదా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభావము నాకు నేను రుచి చూసినట్లుగా సహాయం చేయండి.
ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నాకు నేనుగా రుచి చూచుటకు సహాయము చేయమని అడుగుతూ సమస్తంలో మీరు మహిమను పొందుకోండి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకోండి, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. అల్లరి ఆటపాట చీకటి శక్తులకు స్థానము లేకుండా కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తి కార్యము మాత్రం ఇక్కడ జరగటానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం.